చాలా మంది ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది. అసలు సోనియా ఆకుల ఎలిమినేషన్ కి కారణం ఏంటో తెలుసా? సోనియా హగ్స్ గురించి లోకమే మాట్లాడింది, కానీ విష్ణు పృథ్వీని హగ్ చేసుకుంటే ఎందుకు ఎవరు నోరు మెదపడం లేదు. హోల్ హౌస్ మణికంఠని జీరో చేసేసింది. మరి మణికంఠ జీరో అవుతాడా, హీరో అవుతాడా చూద్దాం. నబీల్, పృథ్వీ, సీత, ప్రేరణ హీరోస్. అసలు ఎందుకు? ఆడియన్స్ ఓటింగ్ తో పాటు కొత్తగా హౌస్ మేట్స్ ఓటింగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? విష్ణు అండ్ యష్మికి సైలెంట్ గా గడ్డి పెట్టారు కదా. నిఖిల్ ఇకపై నికార్సైన ఆటగాడిగా మారతాడా, లేదు మొత్తం ఉన్న ఆటను కూడా కోల్పోతాడా? మణికంఠ జైలుకు పోయాడు, మరి మార్పు ఏమైనా వస్తుందా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 29 గురించి మాట్లాడుకుంటున్నాం. 28 కూడా, అంటే వీకెండ్ ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఫస్ట్లీ చెప్పాను కదా, ఆడియన్స్ చాలామంది ప్రేక్షకులు కింద కమెంట్స్లో మనం చూస్తూ ఉంటే ఎలిమినేట్ సోనియా, సోనియా ఎలిమినేషన్ బటన్, సోనియా హేటింగ్ బటన్, ఇలాంటివి రకరకాలవి కనిపిస్తూ ఉన్నాయి. చాలా హేట్రెడ్ ఆమె సంపాదించుకుంది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి. సో ఆమె ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందని చాలా కమెంట్స్ అయితే చూస్తూ వచ్చాం. సో ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది, సోనియా ఆకుల ఎలిమినేట్ అయిందనమాట. బట్ థింగ్ ఏంటంటే, బాధ ఏంటంటే కుంటి నక్క మీద తాటిపండు పడిందని ఒక సామెత ఉంటుంది. అంటే ఒక్కసారే అన్ని తప్పులకి పనిష్మెంట్ పడితే ఎలా ఉంటుందంటే అలా ఉందన్నమాట. ఆల్రెడీ చాలామంది మనం గత సీజన్స్లో చూసాం. యాక్చువల్లీ ఇలా ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు కొంతమందిని. ప్రతి ఎపిసోడ్లో ప్రతి సీజన్లో ఒక్కొక్కరిని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. లాస్ట్ టైం ఎక్కువగా శోభా శెట్టికి చూసినట్టున్నాం ఇలాంటి కమెంట్స్, త్వరగా పంపించేయండి, ఎలిమినేట్ చేయండి ఇలాగా. సో ఇప్పుడు సోనియాకి, బట్ బేసికల్లీ అలా కమెంట్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా సర్వైవ్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైనా ఆడియన్స్ త్వరగా పంపించేయండి అని హేట్ చేస్తున్నారంటే అదొక స్ట్రాంగ్ ఫీలింగ్ కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎవరి మీద ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటే అది హేట్ అయినా లవ్ అయినా వాళ్ళు సర్వైవ్ అవుతూ వస్తారు హౌస్లో. బట్ సోనియా కొంచెం మిగిలిన సీజన్స్ అన్నిటితో పోలిస్తే అలా హేట్రేట్ సంపాదించుకుని త్వరగా ఎలిమినేట్ అయిందని చెప్పొచ్చు. సో బట్ ఒకటే థింగ్ ఏంటంటే, ఎలిమినేట్ అయ్యే వాళ్ళు మిగిలిన గత సీజన్స్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు లాస్ట్లో ఇంత ఎలిమినేట్ అయ్యామనే బాధ తప్ప మిగిలినవి ఏమి ఉండవు. బట్ ఈమెకి ఏంటంటే ఎలిమినేట్ అయ్యే ముందు రోజే క్లాస్ పీకడం ఇవన్నీ అయినాయి. ఆమె ఏడవడం, తర్వాత రోజు రావడం, సండే ఎపిసోడ్లో మళ్ళీ ఏడవడం, ఏడుస్తూ ఆమె మధ్యలో నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలని ఉంది, ఇలా మాట్లాడడం, ఇవన్నీ చేసి ఆమె బయటకు రావడం, సంథింగ్ అంటే దెబ్బ మీద దెబ్బ అంటారు చూడు, అలా పాపం సోనియాకి పడుతూ వచ్చినాయి అనమాట ఈ ఎపిసోడ్లో. బట్ సోనియాకి అసలు ఎలిమినేషన్కి రీజన్ ఏంటో చెప్పనా? సోనియా ఎలిమినేషన్కి మెయిన్ రీజన్ విష్ణుప్రియ. కరెక్ట్గా చెప్తున్నాను, విష్ణుప్రియ ఫస్ట్ డే అనవసరంగా వెళ్ళి ఒక మాట అడిగిందనమాట. ఐ మీన్ రిపోర్టింగ్ స్టైల్లో, యాంకరింగ్ స్టైల్లో, సరదాగా ఒక ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ స్టైల్లో, నీకు నిఖిల్కి మధ్య ఏంటి, మొన్నటిదాకా కొట్టుకున్నారు, ఇప్పుడు క్లోజ్ అయిపోయారు, ఏం జరుగుతుంది అని అడిగిన దానికి సోనియా అట్లీస్ట్ అక్కడ ఒక ప్రాపర్ ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉండుంటే అది ప్రొలాంగ్ అయ్యేది కాదు. సోనియా మీద మనుషులకి నెగిటివ్ అభిప్రాయం అక్కడి నుంచే మొదలైంది. అప్పటి వరకు సోనియా అంటే చాలా స్ట్రాంగ్, ఆమె దేన్నైనా డిఫెండ్ చేసుకోగలిగిన సత్తా ఉంది, వెరీ లాజిక్, దేన్నైనా లాజిక్తో కొట్టుద్ది, సూపర్ మెచ్యూర్డ్, ఇన్ని ఆలోచించాం. బట్ అనవసరంగా ఏ ఇష్యూ లేని దాన్ని కెలుక్కుని ఆ రోజు మేమిద్దరం ఫ్రెండ్స్ అనో, లేదంటే ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేసే ముందు యష్మి కూడా వాళ్ళ గురించి చెప్తుంది, తను బ్రదర్ లాగా, తను సిస్టర్ లాగా, వీళ్ళ రిలేషన్ అలాంటిది అని చెప్పి లోకం అంతా చెప్పుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా బయట ఇంటర్వ్యూస్ ఇచ్చుకుని ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కానీ అదే రోజు సోనియా గనక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఉంటే, ఒకే మాటతో ఫ్రెండ్ అని చెప్పినా సరే పోయేది, అక్కడితోనే ఎండ్ అయిపోయేది. ఫ్రెండ్షిప్ ఏర్పడింది మా ఇద్దరి మధ్యన అని చెప్పినా సరిపోయేది. లేదు ఈ బ్రదర్ సిస్టర్ రిలేషన్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు, అప్పుడే చెప్పుంటే వీళ్ళ హగ్గుల గురించి ఎవరు మాట్లాడేవారే కాదు. బికాజ్ సిస్టర్ బ్రదర్ అని అప్పుడే క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఒక సిస్టర్ బ్రదర్ని అడగొచ్చు, తప్పు లేదు, నువ్వు ఇది మానేస్తే నీకేం కావాలో అది ఇస్తారా అనేది అది మదరు అడుగుతారు, సిస్టరు అడుగుతారు, బేసికల్లీ ఒక ఫ్యామిలీలో ఎవరన్నా అడుగుతారు. ఒకవేళ వీళ్ళు నిజంగా బ్రదర్ అండ్ సిస్టర్ అని ఫీల్ అయ్యి ఉంటే అప్పుడే చెప్పేసి ఉంటే ఆడియన్స్ వీళ్ళ హగ్స్ గురించి కావచ్చు, ఈమె అన్న మాట నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అనే దాని గురించి కావచ్చు, ఇన్ని ట్రోల్స్, ఇన్ని ఎడిట్స్, ఇన్ని లవ్ ట్రాక్ కింద బీజిఎం లేసి ఇంత నడిచేవి కాదు. సోనియా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా ఎప్పటికీ ఉండేది. ఆమెని ఫస్ట్ చూసినప్పుడు అందరూ వామ్మో ఈమెని టచ్ కూడా చేయలేము అని భయపడ్డారు ఫస్ట్ 3 days.
బికాజ్ ఆమె మాట్లాడే మాటలకి, ఆమె డిఫెండ్ చేసుకునే స్కిల్స్కి టచ్ కూడా చేయలేమని అనుకున్నారు. బట్ ఏమైందంటే టాప్ 5లో పక్కాగా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ మొత్తం మారిపోయింది. ఒక్క చిన్న తప్పు, ఎంత తెలివైనడైనా ఒక చిన్న తప్పు చేస్తాడన్నట్టు అనవసరంగా కెలుక్కుని ఒక దాని గురించి చిన్న కెలుక్కుని చినికి గాలివానగా మారి ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిందనమాట. బేసికల్లీ పాపం సోనియా ఈవెన్ లోపల రిగ్రెట్ అనుకుంటూ ఉండొచ్చు, తిట్టుకోవాలనుకుంటే. సోనియా హౌస్ మొత్తంలో శత్రువులుగా చాలామందిని భావించి ఉండొచ్చు. బట్ సోనియాకి అసలైన శత్రువు విష్ణుప్రియ ఆ రోజు ఆ ఒక్క క్వశ్చన్ అడగకుండా ఉండుంటే అసలు ఇంత స్టార్ట్ అయ్యేదే కాదు, ఎక్కడి వరకు వచ్చేదే కాదు. సో అదనమాట మ్యాటర్. అయితే అప్పుడే కనుక వాళ్ళు చెప్పేసి ఉంటే బాగుండేది. దానికి తోడు ఏమైందంటే ఈ హేట్రెడ్కి ఆమె హౌస్లో హౌస్మేట్స్తో బిహేవియర్, ఆమె కంప్లీట్ డామినెన్స్ కావచ్చు, ఆమె చెప్పిందే వేదం అనొచ్చు. సో ఇలాంటివన్నీ, ఆమె ఎవరినైనా డామినేట్ చేయడం, ఇలాంటివన్నీ ఏమైందంటే హౌస్లో హేట్రెడ్ ఇంకా పెరిగిపోతూ వచ్చింది. ఫస్ట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భయపడేవారు, తర్వాత అది కాస్త చిరాకుగా మారి ఈమెను ఎలా అయినా ఎదుర్కోవాలనే తత్వం వచ్చింది. తర్వాత ఏమైందంటే ఆమెను ఎదుర్కోవడం యష్మి లాంటి అమ్మాయి, యష్మి కొంచెం జోరుగా ఆమెకి కౌంటర్లు ఇచ్చి ఎక్కడ తగ్గకుండా యష్మి కూడా తనకంటే పెద్ద నోరుతో అరచి సోనియా డౌన్ అయిపోయింది, సోనియా చచ్చిపోయింది. ఐ మీన్ ఇది అంటారు కదా, ఏంటి నువ్వు నోరు ఎత్తట్లేదు, నువ్వు ఎలా అయిపోయావు అని అంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ హౌస్మేట్స్లో వచ్చింది. సోనియా ఇంకేం మాట్లాడలేదు, తను డామినేట్ అయిపోయింది, యష్మి డామినేట్ చేసింది, యష్మి దాటికి సోనియా నోరు ఎత్తలేకపోయింది అనేది స్టార్ట్ అయింది. అప్పుడు థింకింగ్ స్టార్ట్ అయింది. తర్వాత వెనెవర్ నబీల్ కూడా తన మీద తిరిగి తన కౌంటర్లు వేసి కామెడీ చేసి ఇంత చేసిన తర్వాత కూడా పూర్తిగా హౌస్మేట్స్కి ఏమనిపించిందంటే సోనియాని ఎవరైనా ఎదుర్కోగలరు, సోనియా ఏం పెద్ద టఫ్ కాదు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఏమైందంటే జనరల్లీ మనం సినిమాల్లో ఒక యాంటాగనిస్ట్ రోల్స్ చూస్తూ ఉంటాం, విలన్ రోల్స్. ఆ విలన్ రోల్స్లో మనం సోనియాని క్లియర్గా అప్లికబుల్ చేస్తే ఒక స్ట్రాంగ్ విలన్ కాస్త పాపం డెడ్ ఎండ్ వచ్చేసరికి వీక్ విలన్గా మారిపోయి బయటకు వచ్చింది అనమాట. అంటే తను ఎంచుకున్న రోల్ అలాంటిది. ఐ మీన్ తన విలన్ అంటే తను నెగిటివ్, తను బ్యాడ్ అని నేను చెప్పట్లే. తను హౌస్లో మాత్రం యాంటాగనిస్ట్ రోల్ తీసుకుంది, ఒక విలన్ రోల్ తీసుకుంది. పాపం అది ఎండ్ అయ్యేసరికి మాత్రం ఒక స్ట్రాంగ్ విలన్గా స్టార్టింగ్ పోర్ట్రే అయ్యి హీరోలే లేరా, ఈమెను ఎదుర్కొనే హీరోయే లేడా అనే స్థాయి నుంచి చాలామంది హీరోలు వచ్చేసారు, ఈమె కంప్లీట్ వీక్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. సో అదనమాట జరిగింది. సో ఇదే హగ్గుల గురించి మాట్లాడుకుంటే పృథ్వీని మొన్న విష్ణు హగ్ చేసుకుంది, చాలా మంచి హగ్, ఐ మీన్ చాలా లవబుల్ హగ్. అంతసేపు హగ్ చేసుకుంటే ఎవరు ఎందుకు విష్ణు హగ్స్ గురించి మాట్లాడట్లేదు అంటే విష్ణు వెరీ క్లియర్, చాలా క్లియర్గా చెప్పింది. ఫ్రమ్ ద డే వన్ తను ఊరికే తనని ఫ్లర్ట్ చేసింది. ఎక్కడ కూడా బ్రదర్ అండ్ సిస్టర్, మేము బ్రదర్ అండ్ సిస్టర్ కానీ లేదంటే జస్ట్ ఫ్రెండ్స్ అంతే, మాకు ఇలాంటివి అనకండి అని చెప్పి ఎవరైనా కొమ్ముని మీ ఇద్దరు గురించి వీళ్ళిద్దరు మంచి జోష్లో ఉన్నారంటే నవ్వుతుంది. బికాజ్ తన ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. తన ఇదర్ ఉన్నా లేకపోయినా తను ప్రతి కమెంట్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఎస్పెషల్లీ పృథ్వీ విషయంలో. సో విష్ణుప్రియాని పృథ్వీని హగ్ చేసుకున్న, ఇంకా ఫ్యూచర్లో హగ్స్ చేసుకున్నా కూడా ఎవరు బయట ఆడియన్స్ కావచ్చు లేదంటే హౌస్మేట్స్ కావచ్చు, నాకు తెలిసినంత వరకు శృతి మించి పబ్లిక్లో హగ్స్ చేసుకుంటే తప్ప, ఐ మీన్ వాళ్ళు పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని హగ్ చేసుకుంటే ఎవ్వరు ఏమనే పరిస్థితి అయితే రాదు ఫ్యూచర్లో కూడా. బికాజ్ తను ఎప్పుడైనా మన ఇంటెన్షన్ ఏంటి, మన బుర్రలో ఏముంది అనేది క్లియర్గా చెప్పేస్తే అక్కడితో ఎండ్ అయిపోద్ది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ సోనియా అండ్ విష్ణుప్రియ. సో క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా మొన్నటి నుంచి అదే మణికంఠ విషయానికి వస్తే మణికంఠని మొత్తం జీరో చేసేసారు. హీరో జీరో అనే టాస్క్లో మ్యాక్సిమం అందరూ జీరో అని ఎక్కువగా మ్యాక్సిమం ఓట్స్ పడినాయి ఎవరికంటే మణికంఠకి అనమాట. సో మణికంఠని జీరో అంటూ అందరూ అన్నారు. మరి తను ఏమవుతాడు, ఆ తర్వాత హీరో అవుతాడా అనేది మాత్రం వేసి చూడాలి. బికాజ్ నిన్న ఎపిసోడ్ ఎండింగ్లో జైలుకి పంపించారు నాగార్జున గారు. సో జైలుకి వెళ్తే జనరల్లీ మార్పు వస్తుంది అంటారు కదా. సో ఈయనకి ఏం మార్పు వస్తుంది అనేది, మణికంఠకి మార్పు వస్తుందా లేదా అనేది మాత్రం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలన్నమాట. సో మోర్ ఓవర్ మణికంఠ జీరో అవ్వడానికి రీజన్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే మణికంఠ దృష్టిలో ఏమనుకుంటాడంటే తను పాపం వీక్ ప్లేయర్, ఫిజికల్లీ మెంటల్లీ వీక్, అందువల్ల ఇలా అవుతున్నాడు అని అనుకుంటారు. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మణికంఠ సెల్ఫిష్ ప్లేయర్గానే ఇప్పటివరకు పోర్ట్రే అవుతూ వచ్చాడు.
తన సింపతి కార్డు ఉన్నప్పుడు తను ఒక ఎమోషన్స్ గురించి, తన ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి ఇంత మాట్లాడి, నాకు నా కూతురు కావాలి, నాకు నా వైఫ్ కావాలి, ఇన్ని మంచి మాటలు, ఇంత ఎమోషనల్గా మాట్లాడిన వ్యక్తి హౌస్ మేట్స్ పట్ల కూడా అంతే ఎమోషనల్గా ఉండాలి, అంతే విధంగా ప్రవర్తించాలి. కాకపోతే ఏమైందంటే తను ఫ్రెండ్ అని ట్రావెల్ అయిన వాళ్ళనే నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ వీక్నెస్లు, అక్కడ ఫ్రెండ్గా ట్రావెల్ అయ్యి వాళ్ళ వీక్నెస్లు తెలుసుకుని నామినేషన్స్లో దాన్ని ఎత్తి నీ వీక్నెస్ ఇది అని చెప్పి నామినేట్ చేసేవాడు. సో అలా తన మణికంఠ ఏంటంటే తన నమ్మకాన్ని కోల్పోయాడు. ట్రస్ట్ వర్ది అని మణికంఠని ఎవరు అనరు ట్రస్ట్ వర్ది అని. సో మణికంఠ నమ్మకాన్ని కోల్పోయాడు. ఒక పర్సన్ ఫిజికల్లీ మెంటల్లీ వీక్ ఉన్నా పర్లేదు, ఎమోషన్స్కి, హ్యూమన్ వాల్యూస్కి, ఎథిక్స్కి, ఇలాంటి వాటికి వాల్యూ ఇచ్చినప్పుడు అతను ఖచ్చితంగా అట్లీస్ట్ విన్నర్ అవ్వకపోయినా టాప్ 5లో కన్ఫర్మ్ ఉంటాడు. ఇప్పటికీ నేను మణికంఠ టాప్ 5లో ఉండడా అని నేను అనట్లే, ఉంటాడు, మేబీ ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే మణికంఠ 0 అనడానికి మాత్రం వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. బికాజ్ అతను అన్ని విషయాల్లో కూడా నెగిటివ్ సెన్స్ తప్ప పాజిటివ్ సెన్స్ తక్కువ. ఐ మీన్ ఒక్కొక్కసారి గేమ్ బాగా ఆడతాడు, కొంచెం జీనియస్లా ఆడతాడు. ఈవెన్ దొంగతనాలు లాంటివి భలే దొంగతనం చేయడం, అంటే కొన్ని ఎంటర్టైన్ చేయడం, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే హౌస్ మేట్స్తో కలవడు, ఫ్రెండ్స్ అని చెప్పి ఒక పర్టికులర్గా ఒక ఫ్రెండ్ అంటూ ఉండడు. ఒకవేళ ఫ్రెండ్ ఉన్నా తనే ఆ ఫ్రెండే రివర్స్లో నిన్ను నేను నమ్మలేను, నువ్వు ట్రస్ట్ వర్తి కాదు, నువ్వు అన్ట్రస్ట్ వర్తి అని చెప్పి వాళ్ళే తిరిగి ఒక కమెంట్ చేసి బ్లేమ్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పటికీ అలా చాలామంది మణికంఠని అలాగే అన్నారు ఫస్ట్ నుంచి. యష్మి అలాగే, ప్రియాంక, విష్ణుప్రియ అలాగే. సో మ్యాక్సిమం మణికంఠకున్న వీక్నెస్లు ఇవన్నమాట. తను అట్లీస్ట్ ఏదో ఒక టైంలో పాజిటివ్గా ఉంటుంటే బాగుండేది. జోక్స్ను కూడా జోక్స్లా తీసుకోవాలి, హౌస్ మేట్స్తో కలవాలి, ఒక్కడే వెళ్ళి కూర్చోవడం, రిలేషన్షిప్స్కి ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా తన బయట రిలేషన్షిప్ గురించి మాట్లాడి సింపతి క్రియేట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మణికంఠ ఇప్పుడు జైలుకి వెళ్తున్నాడు. జనరల్ జైలుకి వెళ్తే మార్పు వస్తుంది కాబట్టి మార్పు వచ్చి హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఇస్తే మాత్రం ఇప్పటివరకు నెగిటివ్ కాస్త ఒక్కసారి టర్న్ అయ్యి మణికంఠ హీరో అయ్యే ఛాన్స్ అయితే కన్ఫామ్గా ఉంది. ఎందుకంటే మనం జనరల్లీ ఒక పాజిటివ్ పర్సన్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతుంటే ఏదైనా సినిమాలో మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం. అదే ఒక నెగిటివ్ పర్సన్, ఒక విలన్ మార్పు చెంది పాజిటివ్ అయితే మనం చాలా సినిమాల్లో టెంపర్ లాంటి సినిమాలు కావచ్చు, పటాస్ లాంటి సినిమాలు కావచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్, కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ చేంజ్ అవుతాడు ఎండింగ్లో, ఒక్కసారి షాక్ అయ్యి అందరూ క్లాప్స్ కొడతారు, విజిల్స్ కొడతారు. సో అలాగే మనకి ఇప్పుడు దాకా నెగిటివ్గా కనిపిస్తున్నాడు మణికంఠ, తన మనసులో ఏమున్నా నెగిటివ్గా పోర్ట్రే అవుతూ వచ్చాడు కాబట్టి తను ఎప్పుడైతే ఒక్కసారి పాజిటివ్గా టర్న్ అయిపోతాడో కంప్లీట్గా తను ఖచ్చితంగా హీరో అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఇంకా హీరోస్ హౌస్ మొత్తం ఎంచుకున్న హీరోస్ ఎవరెవరంటే ఎక్కువగా నబీల్, సీత, పృథ్వీ, ప్రేరణ. సో నబీల్ అంటే ఫర్ నిజాయితీ గల గేమర్, అందుకే హీరో అయ్యాడనమాట. తను చాలా ఈ మధ్యన చూస్తే మనం గేమ్స్ ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నాడు, చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. అగ్రెసివ్ అనడం కంటే స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. తన ఫిజికల్ స్ట్రెంగ్త్ని యూజ్ చేస్తున్నాడు, మెంటల్లీ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, మాట్లాడడం బాగా మాట్లాడుతున్నాడు. మేబీ సంచాలకుగా కొంచెం ఫెయిల్ అయింది ఉంది తప్ప మాట్లాడే విధానం అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు నిఖిల్. హేట్రెడ్, ఎవరి దగ్గర నుంచి హేట్రెడ్ తెచ్చుకోవట్లేదు. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు సోనియాని తను డిఫెండ్ చేశాడు, బట్ ఒక ఫన్నీ వేలో డిఫెండ్ చేశాడు. సో ఒక నిజాయితీ గల గేమర్ లాగా ఆడుతున్నాడు అనమాట నబీల్, అందుకే హీరో అయ్యాడు. ఇక సీత గురించి వస్తే సీత స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదున్నా మొహమ్మద్ చెప్పేస్తుంది. సమ్టైమ్స్ సీత రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ తను రాంగ్ అయినా కూడా తన మనసులో ఏం బిలీవ్ చేస్తుందో దాని మీదే స్టాండ్ అవుతుంది. సీత ఫర్ స్ట్రైట్ ఫార్వర్డ్, సీత ఫర్ స్టాండింగ్ అలోన్. అంటే తను చాలా స్టాండ్ అవుతుంది, తను ఏమైతే మాట పట్టుకుందో దాని మీద నిలబడిపోద్ది. అది సమ్టైమ్స్ తప్పు కూడా అవ్వచ్చు. తప్పు అయినప్పుడు కూడా తను కొంచెం కొంచెం అడ్డంగా వాదిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఏమైందంటే తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఎక్కువగా వెనకాల గోతులు తీయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కాబట్టి సీతాని అందరూ హీరోని చేశారనమాట ఈ వీక్. సీతాని కూడా హీరోని చేశారు. అండ్ నెక్స్ట్ పృథ్వీని కూడా హీరోని చేశారు. పృథ్వీ అర్థమైంది ఏంటంటే పృథ్వీ ఫర్ ప్యూర్. పృథ్వీ నిజంగా చాలా ప్యూర్ మనిషి. అంటే మనం ఇన్నాళ్ళ నుంచి పృథ్వీ మీద చాలా నెగిటివిటీ కొన్నిసార్లు ఉన్నది, బట్ ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పృథ్వీ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువగా చేసింది కనిపించదు. అంటే వెనక వెళ్ళి ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడడం, ఇంకొకరి గురించి మాట్లాడడం. ఈవెన్ వీళ్ళ ముగ్గురు డిస్కషన్ జరుగుతున్నా, సోనియా, నిఖిల్, పృథ్వీ డిస్కషన్ జరుగుతున్నా అందులో పృథ్వీ మాత్రం కామ్గా కూర్చొని వింటూ ఉంటాడు వీళ్ళిద్దరి వాదన తప్ప.
పృథ్వీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ గురించి నెగిటివ్గా వీళ్ళ గురించి నెగిటివ్గా వాళ్ళ దగ్గర ఇలాంటివి చెప్పలేదు కాబట్టి పృథ్వీ చాలా ప్యూర్ హార్టెడ్, ఒక ప్యూర్ సోల్ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఈవెన్ విష్ణుప్రియకి అఫ్కోర్స్ ఇష్టం అనుకోండి పృథ్వీ అంటే, బట్ స్టిల్ విష్ణుప్రియ పదే అదే మెన్షన్ చేస్తూ ఉంటుంది. చాలామంది మెన్షన్ చేస్తున్నారు పృథ్వీ గురించి, పృథ్వీ పీ ఫర్ ప్యూర్ అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకా సోనియా కూడా బయటకు వచ్చింది కాబట్టి నాకు తెలిసి పృథ్వీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని థింగ్స్ ఏంటంటే సోనియా షాడో పృథ్వీ మీద పడింది కాబట్టి సోనియాని హేట్ చేసే వాళ్ళందరూ పృథ్వీని కూడా హేట్ చేస్తూ వచ్చారు. ఓకే, ఫిజికల్ గేమ్, అగ్రెసివ్, అవన్నీ ఫిజికల్ గేమ్స్లో కొంచెం విచక్షణారహితంగా ఆడవాళ్ళని కూడా ఇసరడం అండ్ కొంచెం ఇలాంటివి ఉన్నాయి కదా, అగ్రెసివ్ అయిపోవడం, మీదకి రావడం, ఇవన్నీ కొంచెం వీక్నెస్లు. బట్ పృథ్వీ కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాడనే చెప్పాలి ఈరోజు, అంటే ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంటే. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఇంకొక హీరో ఎవరంటే ప్రేరణ అనమాట. ప్రేరణ గురించి మనం ఫస్ట్ నుంచి అనుకుంటాం, ప్రేరణ పీ ఫర్ ప్రెటీ అనమాట. ఆమె చాలా క్యూట్గా ఉంటుంది, ఏది మాట్లాడినా చాలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది, ఇన్నోసెంట్, మోస్ట్ ఇన్నోసెంట్. అంటే సమ్టైమ్స్ లాజిక్ చాలా బాగా పట్టుకుంటుంది, అన్నీ బాగుంటుంది. బట్ ఏంటంటే ఆమె ఏది మాట్లాడినా ప్రేరణ వామ్మో మాస్టర్ మైండ్ అని ఎక్కడ ఆ థాట్ రాదు. చాలా ఇన్నోసెంట్ లాగా అనిపిస్తుంది, ఒక స్ట్రైట్ ఫార్వర్డెడ్ ఇన్నోసెంట్, ఒక ప్రెట్టి అనే పదం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో వీళ్ళ నలుగురు అయితే హీరోస్గా ఈ వీక్ వచ్చారు. వాళ్ళ హౌస్మేట్స్ డిసిషన్ ప్రకారం నాగార్జున గారు అడిగినప్పుడు వీళ్ళ నలుగురిని హీరోస్ కింద మెన్షన్ చేశారనమాట. సో కొత్తగా ఏం జరుగుతుందంటే ఈ సీజన్ నుంచి ఆడియన్స్ ఓటింగ్స్తో పాటు హౌస్ మేట్స్ ఓటింగ్స్ తీసుకుంటున్నారు ఎలిమినేషన్లో. లాస్ట్ ఎవరెవరు ఉన్నారు ఇద్దరిని, లాస్ట్ వీక్ కూడా అలాగే ఆర్జే భాష, లాస్ట్ టైం కూడా ఆర్జే భాష అండ్ ఆదిత్య ఓం లీస్ట్ ఓట్స్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళిద్దరిని నుంచోబెట్టి ఎవరికి ఓటేస్తే వాళ్ళు సర్వైవ్ అవుతారు, హౌస్ మేట్స్ ఎవరికి ఓటింగ్ చేస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి ఆర్జే భాషని ఎలిమినేట్ చేస్తారు. అందరూ షాక్ అయ్యాం, అదేంటి ఆదిత్య ఓంని ఇలా చేశారని చెప్పి. సో కొంచెం ఏంటంటే ఇలా చేయడం అనేది ఒకవైపు తప్పు. ఎలా అంటే ఆడియన్స్కి పూర్తి ఓటింగ్ ఛాన్స్ హక్కు ఇవ్వనట్టే అనిపిస్తుంది ఉంది. సో ఆడియన్స్ ఇక నుంచి ఎవరైనా తమ అభిమాన కంటెస్టెంట్ని వాళ్ళు సర్వైవ్ అవ్వాలన్నా, వాళ్ళని సేవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లీస్ట్ 2లో ఇలా కాదు, టాప్లో ఉండేలాగే చూసుకోవాలి, టాప్ 3-4లోనే ఉండేలా చూసుకోవాలి. బికాజ్ లాస్ట్ 2ని సమ్టైమ్స్ లాస్ట్ 3ని కూడా తీసుకొచ్చి ఓటింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇన్ ఫ్యూచర్. బికాస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఒకవేళ ఇలాంటప్పుడు హౌస్మేట్స్ ఒపీనియన్ తీసుకుని ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో హౌస్మేట్స్ బయట కంటెస్టెంట్ ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కంటెస్టెంట్స్ని మీరు ఓటింగ్ వేస్తూ వాళ్ళని పైనే ఉండేలా చూసుకోవాలి. కిందకి పడ్డారా, వాళ్ళు లీస్ట్ అవ్వకపోయినా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. సో కొత్తగా ఈ హౌస్మేట్స్ ఓటింగ్స్ కూడా తీసుకుంటున్నారు, బాగుంది, కొత్తగా ఉంది చూడడానికి. బట్ ఆడియన్స్కి కంప్లీట్ స్వేచ్ఛ అయితే, కంప్లీట్ ఫ్రీడమ్ అయితే ఇవ్వలేనట్టు కొంచెం రెస్ట్రిక్షన్స్ అనిపించింది. బట్ ఇదైతే బాగుంది, ఈ టాస్క్ కూడా బాగుంది. బికాజ్ హౌస్మేట్స్కి కూడా ఒక పవర్ ఉంది సమ్వాట్, కొంతమందిని సేవ్ చేయాలనుకున్నా. ఈవెన్ ఈరోజు సోనియా సేవ్ చేసి ఉంటే సోనియా కూడా సేవ్ అయ్యి ఉండేది. బట్ సోనియాకి యునానిమస్గా అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ ప్యూర్ దాన్ని ఏమంటారు హేట్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందనమాట. సో నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ యష్మికి సైలెంట్గా గడ్డి పెట్టేశారు నాగార్జున గారు చాలా. బికాజ్ మనం పెద్దగా నోటీస్ చేయలేదు, నోటీస్ చేసాం, బట్ నాగార్జున గారు దీని గురించి ఇంతలా రెస్పాండ్ అవుతారని కూడా అనుకోలేదు. బికాజ్ యష్మి ఆ రోజు మణికంఠని ఫ్లోలో అమ్మాయిల కింద అబ్బాయిలని కొంతమందినే లెక్కేసి మణికంఠని అబ్బాయిల్లో లెక్కేయట్లేదంటే వాడిని లెక్కేయను అని చెప్పి అనేసింది ఒక మాట. అనేసిన తర్వాత మణికంఠ సీరియస్ అయిన తర్వాత యష్మి చాలా స్లో అయింది. ఇంకా దాని గురించి మాట్లాడలేదు. యష్మి కూడా అనుకుని ఉంటుంది ఎండ్ అయిపోయింది ఈ టాపిక్ అని, బట్ నాగార్జున గారు దాన్ని మెన్షన్ చేసి తప్పు. బికాస్ ఒక వ్యక్తిని పర్సనల్లీ ఇలాంటి కమెంట్స్ చేయడం తప్పు. దాని గురించి యష్మి ఏం చెప్పిందంటే నేను గేమ్ పరంగా తను కొంచెం అలా అన్నాను తప్ప, వీక్ పరంగా అన్నాను తప్ప, సో ఒక పర్సన్గా తను వచ్చి ఆ విధంగా అనలేదు. బికాజ్ ఒక అబ్బాయి కింద లెక్కేయట్లేదు అంటే గే అనే కేటగిరీలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో వస్తాయి. సేమ్ థింగ్ విష్ణుప్రియ దగ్గర కూడా వచ్చింది. విష్ణుప్రియ నిఖిల్ నందనమాట, ఇంకా బ్యాంగిల్స్ రెడ్ కలర్ గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని ఈ టైప్ మాట్లాడింది. నిఖిల్ ఇలా ఉండాలి, గాజులు తడుక్కుని బొట్టు పెట్టుకో, ఇలా ఏదో మాట్లాడింది వాళ్ళకి, నిఖిల్కి తెలియదు. సో అప్పుడు నిఖిల్ని ఇండైరెక్ట్గా అది కొంచెం ఒక కమ్యూనిటీకి చెందిన, బికాజ్ మేలు ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్స్ ఉంటారు, ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళని ఇండైరెక్ట్గా నువ్వు అబ్బాయివి కాదు, నువ్వు ఇలాగా అనే సెన్స్ కూడా వస్తుంది. కాబట్టి జోక్ కాదు, కొన్ని విషయాల్లో జోక్స్ కాదు, కొన్ని సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు కాబట్టి దాని గురించి నాగార్జున గారు బాగానే చెప్పారు. ఇద్దరికి కూడా ప్యూర్గా అంటే
చాలా మంచిగా గడ్డి పెట్టారు, చాలా సైలెంట్గా గడ్డి పెట్టారు. బికాజ్ వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ కాకపోయి ఉండొచ్చు. బికాజ్ వాళ్ళు ఎప్పుడు యష్మి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, అంత రాంగ్ ఇంటెన్షన్తో, కోపంతో, మరీ ఐ మీన్ అగ్రెసివ్గా అన్న మాటలు కాదు. కాబట్టి నాగార్జున గారు కూడా అంతే కూల్గా తప్పు రిపీట్ చేయొద్దు అని చెప్పి ఇద్దరికి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో అది. అండ్ మణికంఠ నార్మల్గానే తను ఒక్కడే కూర్చుని నేను ఒక్కడిని ఒంటరిని వీళ్ళందరూ ఒకటి అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఉంటే, మరి జైలుకి వెళ్తే తనని అంటే ఎంటర్టైన్ చేయడానికి మనకి ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లాస్ట్ సీజన్స్లో చూస్తే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా జైలుకి వెళ్తే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి చుట్టూ కూర్చుంటారు. లాస్ట్ టైం కాజల్ వెళ్ళినప్పుడు సన్నీ, మానస్ వీళ్ళు కూర్చున్నట్టున్నారు. అలా సంథింగ్ ఇలా ఎవరైనా జైలుకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారో ఆ జైలు పక్కనే కూర్చుని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ సోది చెప్పుకుంటూ బాగానే గడుపుతూ ఉంటారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, మరి మణికంఠకి ఎంతమంది, ఐ మీన్ మణికంఠని ఎంటర్టైన్ చేయడానికి ఎంతమంది వస్తారు, అక్కడే కూర్చుని ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు మణికంఠతో అనేది చూడాలి. మేబీ మణికంఠ మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. బికాజ్ అందరూ హౌస్మేట్స్ 0-0 అని ముద్రేయడం వల్లే అతను పాపం ఈరోజు జైలుకి వెళ్ళాడు. కాబట్టి హౌస్మేట్స్ అలా ఎవరైతే 0-0 అని అన్నారో వాళ్ళందరికీ కూడా మణికంఠ మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. అంటే నా వల్లే పాపం తను జైలుకి వెళ్ళాడని. సో జైలుకి వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు మాట్లాడుతూ క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మణికంఠకి కొంతమంది హౌస్మేట్స్ బాగా క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, మణికంఠ సరిగ్గా యూజ్ చేసుకుంటే. అండ్ మోర్ ఓవర్ నిఖిల్, పృథ్వీల గురించి చాలామంది, ఐ మీన్ నిఖిల్ ఫ్యాన్స్ డ్యాన్స్లు వేస్తున్నట్టు, అంటే ఐ మీన్ మేమర్సే ఎడిట్లు చేస్తూ ఉన్నారు. నిఖిల్ ఫ్యాన్స్ ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు. ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా దాని గురించి ఒక వీడియో చేసి ఆయనే డ్యాన్స్ చేసి నిఖిల్ ఫ్యాన్స్ ఇలా డ్యాన్స్ వేస్తారు సోనియా ఎలిమినేషన్ తర్వాత. సో నిఖిల్ ఆట ఇకపై ఎంత అలా మారుతుంది అనేది మనం వెయిట్ చేయాలి. బికాజ్ ఒక నికార్స్ అయిన ఆటగాళ్ళ ఆడతాడా అనేది చూడాలి. బికాజ్ నిఖిల్కి ఆ స్ట్రెంగ్త్ ఉంది. మీరు ఎప్పుడు ఏ ఫిజికల్ టాస్క్లో చూసినా, మెంటల్గా చూసినా తను అందరినీ మౌల్డ్ చేయగలడు, మాట్లాడగలడు. ఇప్పటికీ కూడా తను చీఫ్గా ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతూ తనకు ఆ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి సోనియా ఒక్క దాని దగ్గర తను బయటకు వచ్చి పక్కకు వచ్చి పర్సనల్గా మాట్లాడుతూ ఉండేవాడు. ఈవెన్ పృథ్వీని కూడా అంత కాదు. బికాజ్ ఒక అబ్బాయి ఎక్కువ అర్థం చేసుకుంటారు, వాళ్ళు పెద్ద డిస్కషన్స్ ఉండవు, డీప్ డిస్కషన్స్. పృథ్వీ కూడా పెద్ద డిస్కషన్స్ పెట్టడు. వాళ్ళు ఇలాగా మన ఇద్దరమే ఒకటి, వాళ్ళందరూ ఒకటి ఇలా మాట్లాడరు. ఇప్పుడు సోనియా అండ్ నిఖిల్ మాత్రమే ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఉండేవి. మన ముగ్గురం ఒకటి, హౌస్ అంతా ఒకటి, మనం 3 versus హౌస్ అని ఇలాంటి స్టేట్మెంట్స్ సోనియాతోనే వచ్చినాయి నిఖిల్కి. సో ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్కి ఇలాంటి రిలేషన్ లేరు. కాబట్టి నాకు తెలిసి ఇంకా నిఖిల్ ఫెయిర్ ఎనఫ్ ఆడతాడు ప్రతి ఒక్కరితో. నిఖిల్ని పాయింట్అవుట్ చేయడం కూడా, అంటే ఎంత అగ్రెసివ్గా ఆడి ఫిజికల్ టాస్క్స్లో, మెంటల్ టాస్క్స్లో బాగా ఆడుతూ మళ్ళీ చీఫ్ అవుతూ ఇలా కంటిన్యూ అయితే నిఖిల్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఎవరు పట్టుకోలేరు. ఇంతకుముందు సోనియాని చూపిస్తూ నిఖిల్ని కూడా అనేవారు. బట్ ఇక్కడ నుంచి నిఖిల్ని నాకు తెలిసి ఎవరు నెగిటివ్గా ఎక్కువగా పోర్ట్రే చేయలేకపోవచ్చు. నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట. నిఖిల్ యూజ్ చేసుకుంటే సరిగ్గా నిఖిల్ టాప్లో ఉండడం కాదు, టాప్ 5లో ఉండడం కాదు, విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. సరిగ్గా యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి కంప్లీట్గా చేంజ్ అయితే మాత్రం. లేదు ఒకవేళ ఏమైనా డల్ అయితే ఈ వీక్ కొంచెం పాపం సోనియా వెళ్ళినప్పుడు తను చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. కాబట్టి సో నిఖిల్ ఏమన్నా బాధపడి సరిగ్గా ఆడలేకపోతే ఈ వీక్ కొంచెం వీక్ అయ్యి నామినేషన్స్లో, ఇప్పుడు ఎలాగ రేపు ఈరోజు నామినేషన్స్ ఉంటాయి, నామినేషన్స్లో పడొచ్చు కొన్ని నామినేషన్స్. సో ఒకవేళ వీక్ అయితే మాత్రం ఈ నామినేషన్స్ తర్వాత ఇంకా వీక్ అవుతూ నెక్స్ట్ నామినేషన్స్లో కూడా నెక్స్ట్ టైం నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా అందరూ నిఖిల్ 0-0 అని ఈసారి నిఖిల్కి ఇస్తారనమాట. సో అదనమాట జరిగినవి అయితే. సో సోనియా ఎలిమినేషన్ నిఖిల్ గేమ్లో చాలా మార్పు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ పృథ్వీ కూడా, ఆఫ్ కోర్స్ పృథ్వీ కూడా క్లోజ్ కాబట్టి పృథ్వీని కూడా, ఐ మీన్ పృథ్వీకి ఉన్న నెగిటివిటీ తీసేసి పృథ్వీ ఆడియన్స్కి కావచ్చు, హౌస్మేట్స్కి కావచ్చు బాగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది జరిగింది. మణికంఠలో కూడా జైలుకి వెళ్ళిన తర్వాత ఏం మార్పులు వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ఫైనల్గా అన్నారు కదా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి రకరకాలుగా నడుస్తుంది. సోనియా కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ లోపలికి హౌస్లోకి వెళ్తారు అని చెప్పి, అభయ్ నవీన్, సోనియా కూడా వైల్డ్ కార్డ్గా మళ్ళీ ఎంటర్ అవుతారని చెప్పి ఆల్రెడీ బయట ప్రచారం అయితే జోరుగా సాగుతుంది, అందరూ అంటున్నారు. బట్ చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్ని వస్తాయి, అసలు ఇంకా స్కోప్ ఉందా? బికాస్ మీ చేతిలో ఉంది అని నాగార్జున గారు మళ్ళీ అన్నారు. ప్రజెంట్ అయితే 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అయ్యేటట్టు బిగ్ బాస్ చెప్పారు ఆ టాస్క్ ఎంటర్ తర్వాత. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీ చేతిలో ఉన్నాయి, ఎవరు వస్తారనేది బిగ్ బాస్ చేతిలో ఉందని అన్నారు. కాబట్టి నాకు తెలిసి ఇంకేమన్నా ఛాన్స్ ఉంటే, ఇంకో కొంతమందిని ఆపే ఛాన్స్ ఉంటే ఇంకో 2-3 ఆపుతారేమో. లేదు అంటే 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తారు అనేది మనం కూడా ఎదురు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ ఈ రోజు నామినేషన్స్ హడావిడి అయిపోయిన తర్వాత ఎవరి మీద విరుచుకుపడ్డారు
అని చెప్పి హీరోలు ఎవరు అని చెప్పి విలన్లు ఎవరు అనేది ఈరోజు మళ్ళీ రేపు మార్నింగ్ డిస్కస్ చేసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.